ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఆందోళన, భయం ఇవన్నీ కూడాను ఎక్కువగా ఉన్నప్పుడు ఏ దేవతా మంత్రం చేయాలి? సహజసిద్ధంగా మానవ జీవితంలో చాలామందికి ఏదైనా వార్త విన్నప్పుడు తెలియకుండా ఆందోళన వస్తుంది. అంతేకాకుండా భయాందోళన కూడా వస్తుంది. ఆ ఆందోళన కలగకుండా సర్వం శాంతిమయంగా ఉండటానికి మనం ధ్యానం చేయవలసిన మంత్రాల్లో ఎక్కువగా మనకు సహకరించేది ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని లేక హనుమాన్ చాలీసా పారాయణ ఇవి గనక చేసినట్లయితే ఆందోళన, భయం అనేటువంటి తత్వచింతన నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆందోళన, భయం అనేది మనస్సాక్షికి నాందివాక్యం పలుకుతాయి. మనసు యొక్క గతి ప్రభావం ఇదంతా కూడా. ఈ మనస్సులో భయాందోళన గనక ఉన్నట్లయితే ఆ మనిషి ఏమీ చేయలేడు. ప్రతి చిన్న విషయానికి భయకంపితులవుతూ ఉంటాడు. నా వల్ల కాదు అని చెప్పేసి ఆందోళన చెందుతుంటాడు. ఇట్లా ఆందోళన, భయం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఆంజనేయ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ఉత్తమోత్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే దేవీ సప్తశ్లోకి అనేటువంటిది ఉంది. ఆ దేవీ సప్తశ్లోకి అనేటువంటి మంత్రాలని అనుష్ఠానం చేయటం వలన కూడాను భయము, ఆందోళన నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రం శతవిధాల భయకంపితుల నుంచి బయటపడేందుకు విశిష్టంగా పనిచేసేటువంటి మంత్రరాజ్యంగా చెబుతాం. అంటే నృసింహ కవచ మంత్రం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మానసిక వ్యాధిలో ఒక లక్షణం, ఆందోళన, భయము అనేటువంటిది. కాబట్టి మనసు ఎప్పుడూ కూడా గట్టిగా ఉండాలి, మానసికంగా కుంగిపోకూడదు. గుండె గుండ్రాయిలాగా ఉండాలి, కానీ ప్రతి చిన్న విషయానికి కూడా వామ్ము అని పడిపోతే ఎట్లా? అలా చేయకూడదు. మానవుడు చనిపోయేది ఒక్కసారే, పొద్దుగులు చనిపోయి బతకడు కదండి. అందుచేత లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అనే సూత్ర ప్రాతిపదికన కనుక గుర్తుపెట్టుకుంటే ఈ ఆందోళన, భయం అనేటువంటివి రానే రావు. జరగాల్సింది జరక్క తప్పదు. అంతా పరమేశ్వరుని లీల. ఆయన నడిపిస్తున్నాడు, మనం నడుస్తున్నాం. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అనే సూత్ర ప్రాతిపదికను ఎవరైతే గుర్తెరుగుతారో ఆ వ్యక్తి అసలు భయపడ్డు, ఆందోళన చెందడు అని చెప్పేసి శాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి భయము, ఆందోళన నుంచి మీరు బయటపడటానికి అనునిత్యం మనకు సహకరించేది ఆ యొక్క ఆంజనేయ మంత్రము, లేక దేవీ మంత్రము, లేక నృసింహ మంత్రము. వీటిని మనం అనుష్ఠానం చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడిపి సుసంపన్నం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.